నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. శక్తినిచ్చే నరాల పటుత్వానికి, కండరాల పటుత్వానికి, కండపుష్టికి, క్రీడాకారులకు దేహదారుఢ్యం కోసం ఫిట్నెస్ సెంటర్లకు వెళ్ళి వర్కౌట్లు చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకి ఫిట్నెస్ సెంటర్లో ప్రోటీన్ పౌడర్ని ఉపయోగించమని చెప్తారు. ఆ ప్రోటీన్ పౌడరు తప్పనిసరి. ఎందుకంటే మనం ఎంత ఆహార పదార్థాలు తీసుకున్నా కొద్ది పౌడర్తో అంత మాంసకృతులు శక్తి వాళ్ళకి లభించదు. ఇది వే పౌడర్ అని, ఇది ఉపయోగించమని ఫిట్నెస్ సెంటర్లో సలహా ఇస్తుంటారు. దేహదారుఢ్యం కోసం వెళ్ళే స్త్రీ పురుషులకు, యువతీ యువకులకు. దీంట్లో ఒక స్కూప్ ఉంటుంది, దీంట్లో ఒక గరిటె లాంటిది ఉంటుంది. ఈ గరిటె నిండా, దీన్ని స్కూప్ అంటారు, గరిటె అనండి. దీని నిండా తీసుకుని ఉదయము ఒక గ్లాసుడు నీళ్ళలో ఇది కలుపుకుని, మళ్ళీ రాత్రి మరొక గ్లాసుడు నీళ్ళలో ఇది కలుపుకుంటే, ఇది రోజుకి ఇది ఒక్క స్కూప్లో 25 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. 25 గ్రాములు ఉదయము, 25 గ్రాములు రాత్రి. అంటే ఒక్క స్కూప్లో చూడండి 25 గ్రాములు ప్రోటీన్. అంటే ఇది కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్. కొద్ది మోతాదులో అధికంగా మాంసకృతులు లభించే ఈ ప్రోటీన్ పౌడర్. ఇది మనం మార్కెట్లో కొనుక్కోవాలి. మార్కెట్లో కాకుండా మనమే ఇంట్లో మనకు దొరికే ఆహార పదార్థాలతో శక్తినిచ్చే ఈ ప్రోటీన్ పౌడర్ని నరాల పటుత్వానికి, కండరాల పటుత్వానికి మనం తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో కొన్న ప్రోటీన్ పొడిలో కేవలం ప్రోటీనే ఉంటుంది. మనం ఇంటి వద్ద చేసుకున్న పొడిలో పిండి పదార్థము, మాంసకృతులు, కొవ్వు పదార్థం 3 ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేయాలంటే, వేయించిన వేరుశనగ పప్పులు, పల్లీలు బుడ్డలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. గుమ్మడి గింజలు ఒక 50 గ్రాములు, పుట్నాలని వేయించిన శనగపప్పు దాన్ని ఒక 50 గ్రాములు, బాదం పప్పులు ఒక 50 గ్రాములు, మనము మిల్క్ పౌడర్ దొరుకుతుంది, పాలపొడి, అదొక 50 గ్రాములు. ఇవన్నీ తీసుకుని మిక్సీలో వేయాలి. మిక్సీ వేసిన తర్వాత ఆ మిక్సీలో ఇవన్నీ కలుస్తున్నప్పుడు ఒక్కసారి స్పూన్ పెట్టి తిప్పాలి. ఎందుకంటే బాగా కలవాలి అవి. ఆ మిశ్రమం తయారు చేయాలంటే మిక్సీలో ఒక్కసారి మధ్యలో ఆపి దాన్ని పొడి కలిపి మళ్ళీ మిక్సీ ఆన్ చేయండి. ఇక అది పొడి అయిపోయిన తర్వాత వాసన చూస్తే సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండమైన వాసన ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను చూపించిన స్కూప్ అని ఉంది, 4 టీ స్పూన్లు ఒక స్కూప్తో సమానం. ఈ తయారు చేసిన పొడిని మనం డబ్బాలో వేసి నిల్వ చేసుకుని ఉదయం ఒక 4 టీ స్పూన్లు అంటే ఒక స్కూప్తో సమానం, మళ్ళీ సాయంత్రం 4 టీ స్పూన్లు ఒక గ్లాసుడు నీళ్ళలో వేసుకుని కలుపుకుని తాగాలి. కలుపుకొని తాగితే 25 గ్రాముల మాంసకృతులు మనకి దీని ద్వారా వస్తాయి. సహజ సిద్ధంగా మనకి ఇంట్లో దొరికే వస్తువులతో అతి తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే శక్తివంతమైన, శక్తినిచ్చే ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. క్రీడాకారులకు, తర్వాత బరువు తక్కువ ఉన్నవాళ్ళు,
ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. వయసు, ఎత్తు, బరువు 3 చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది 18 నుంచి 25 మధ్యలో ఉండాలి. 18 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్, బరువు తక్కువ. 25 కంటే ఎక్కువ ఉంటే స్థూలకాయం. ఈ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రోటీన్ పొడి, మన ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ పొడిస్తే బరువు పెరుగుతారు. తర్వాత పిల్లలు ఎత్తు ఎదిగే వయస్సులో వాళ్ళకి కండపుష్టి కావాలి, నరాల బలం కావాలి. తర్వాత పిల్లలు ఎవరైతే చదువుతో పాటు ఆటలలో కూడా పాల్గొంటారో, ఆటలంటే బ్యాడ్మింటను, షటిలు, క్రికెటు, ఈత కొట్టడం, ఇట్లా చెమట పట్టే ఆటలు ఆడే పిల్లలకు ఈ ప్రోటీన్ పొడిని ఇంట్లోనే తయారు చేసి నీళ్ళల్లో కలిపి ఇస్తే వాళ్ళకి దేహ దారుఢ్యానికి పనికొస్తుంది. ఇది స్వతహాగా మనం తయారు చేసే పొడి తీయగానే ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా దీనికంటూ మళ్ళీ చక్కెర కానీ బెల్లం కానీ వేరే ఉపయోగించవలసిన అవసరం లేదు. అయితే దీంట్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఎవరికైతే గౌటు వ్యాధి ఉందో, గౌట్ అంటే రక్తములో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న వాళ్ళకి కాలు బొటనవేలు వాపు వచ్చి నొప్పి వస్తుంది. వాళ్ళకి మాంసకృతులు నియంత్రించండి, తక్కువ వాడండి అని చెప్తాం. ఈ గౌటు, కీళ్ళవాతము, బొటనవేలు వాపు ఉన్న వాళ్ళు ఇది వాడటం వల్ల నొప్పి పెరగచ్చు. కనుక రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం పెరుగుతుంది. ఇదే కాకుండా కొంతమందికి మూత్రపిండ సమస్యలు ఉంటాయి. రక్తంలో బ్లడ్ యూరియా, సీరము క్రియాటినిన్ అనేది చేసినప్పుడు యూరియాను సాధారణంగా 40 ఉండాలి. 40 కంటే పెరిగినా క్రియాటినిన్ సాధారణంగా 1 మిల్లీగ్రామ్ ఉండాలి. 1 కంటే పెరిగినా మూత్రములో ఆల్బుమిన్ అనే ప్రోటీను వృధాగా పోతున్నా, ఆ వృధాగా ప్రోటీన్ పోతున్నప్పుడు మూత్ర విసర్జన చేసేటప్పుడు తెల్లటి నురుగు వస్తుంది. మూత్రం తెల్లగా ఉంటుంది. ఈ ప్రోటీన్ వల్ల మూత్రం తెల్లగా ఉంటుంది, నురుగు వస్తుంది. అటువంటి యూరిక్ యాసిడ్ రక్తంలో అధికంగా ఉన్నవాళ్ళు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ప్రోటీన్ పొడిని చాలా చూసుకుని వాడాలి, అధికంగా వాడకూడదు. స్త్రీలు, పురుషులు, యువతి యువకులు, క్రీడాకారులు వాళ్ళు కూడా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత బౌన్సర్లు ఉంటారు. బౌన్సర్లు వాళ్ళ కండపుష్టి కావాలి. ఈ కండపుష్టి ఉండే లావుగా కండ పెంచే బౌన్సర్లు, ఆ బౌన్సర్లకు ఉండేదంతా కండబలమే, కొవ్వు ఉండదు. అటువంటి బౌన్సర్లకు కూడా ఈ శక్తినిచ్చే ప్రోటీన్, వాళ్ళు మార్కెట్లో ఉన్న వే ప్రోటీన్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఇంట్లోనే తయారు చేసుకుని వాళ్ళు కండ పోషణ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రీడాకారులకు దేహదారుఢ్యాని కోసము ఈ వర్కౌట్లు, ఫిట్నెస్ ఎక్సర్సైజులు చేస్తున్న వాళ్ళే కాకుండా నరాల పటుత్వం కోరుకునేవారు, కండ బలం కావాల్సిన వాళ్ళు, ఎత్తు పెరగాలనుకునే వాళ్ళు ఈ శక్తినిచ్చే, నరాల బలాన్నిచ్చే మన ఇంట్లో తయారు చేసే ప్రోటీన్ని వినియోగించటం చాలా శ్రేయస్కరము, శ్రేష్టము. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలని పొందవచ్చు.